రాజుకుండే లక్షణం నీతి పరుడు, ఆయనలో ఏ దోషం లేదు, ఏ కపటం లేదు. ఆ రాజు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో లోకంలో ఉన్నాడు కానీ మాలిన్యం అంటకుండా పరిశుద్ధుడిగానే జీవించాడు. ఆయన నీతిపరుడికి లోకానికి వచ్చాడు, నీతిపరుడిగానే బ్రతికాడు. ఆ నీతిని మనకు ఆపాదించడానికి, ఆ నీతిని మనకు అనుగ్రహించడానికి ఆయన పాపిగా కలువరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన రాజుకుండేటువంటి లక్షణం ఏంటంటే నీతిమంతుడు. నీతిమంతుడు అని ఎందుకన్నారంటే తండ్రి కుడిపార్శ్వన నిత్యము దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మహిమను ఘనతను పొందుకోవడానికి అర్హుడిగా ఉండేవాడు. ఆయన మహిమను విడిచిపెట్టేశాడు, దూతల ఆరాధనను విడిచిపెట్టేశాడు. ఆ నీతి ద్వారా మనమందరం కూడా నీతి మంతులుగా మార్చబడాలని ఆశతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన రక్తాన్ని, తన సర్వస్వాన్ని మన కొరకు అర్పించి ఆ నీతిని నెరవేర్చాడు. ఆ నీతి వెనక రహస్యం ఏంటంటే మనము నీతి మంతులుగా మారాలని, నీతి మంతులుగా జీవించాలని, నీతి క్రియలు చేయాలని.